మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త విషయాలు ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. భర్తను పక్కా ప్లాన్తో హతమార్చిన సోనం మొత్తం 3 ఫోన్లు వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజా రఘువంశీని హత్య చేయించిన తర్వాత అతడి ఫోన్ను స్వయంగా ఆమె పగలగొట్టింది. అనంతరం దాన్ని రాజా శవంతో పాటు పారేసి ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనం తన 3 ఫోన్లతో మధ్యప్రదేశ్ బయలుదేరింది. ఇండోర్ చేరుకోగానే వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకోవడానికి సిమ్ కార్డును ఫోన్లో వేసి ఆన్ చేసింది. వాట్సాప్ మెసేజ్లు చూసుకున్న తర్వాత ఫోన్ మళ్లీ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే సోనం చేసిన ఈ పనితో పోలీసులు ఆమెను ట్రేస్ చేశారు. సోనం పోలీసులకు దొరికిపోయిన తర్వాత ఫోన్ల గురించి అడిగారు. ఆమె వాటిని ఎక్కడ దాచిందో ఎంత అడిగినా చెప్పడం లేదు. ప్రస్తుతం పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ఫోన్ల కోసం వెతుకుతున్నారు. తాజాగా మేఘాలయలోని వేసాడాంగ్ లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సోనంతో పాటు మిగిలిన నిందితుల్ని కూడా తీసుకువెళ్లారు. రాజాపై 3 నిందితులు కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సోనం తన భర్త ఫోన్ను ధ్వంసం చేసింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా చేశారు. తర్వాత రాజా మృతదేహాన్ని దూరంగా తీసుకువెళ్లి పారేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నిందితులెప్పుడూ ఇంతకు ముందు మేఘాలయ రాలేదు.